వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. పార్టీని వీడిన కాంగ్రెస్ నేతలంతా తిరిగి రావాలి. వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో బట్టి పిలుపు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ వాయిదా. పార్టీ ఫిరాయింపుపై బీఆర్ఎస్ పిటిషన్ వారానికి వేసిన హైకోర్టు. తెలంగాణ డిమాండ్లపై చంద్రబాబు అంగీకరించినట్టేనా? విభజన అంశాలపై చర్చల్లో రహస్యం ఎందుకన్న అంబటి. రాజమండ్రిలో బీజేపీ కార్యవర్గ సమావేశం. మోదీ పాలనపై మురుగన్ ప్రశంసలు. కాసేపట్లో నీట్ వివాదంపై సుప్రీం విచారణ. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈ పిటిషన్పై విచారణ జరపనుంది. కవితకు వ్యతిరేకంగా ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేసిన సిబిఐ తాము దాఖలు చేసిన ఛార్జ్షీట్లో తప్పులు ఉన్నాయని తిరిగి ఫైల్ చేస్తామని గతంలోనే చెప్పింది. రీఫైలింగ్ చేసిన ఛార్జ్షీట్లో కూడా తప్పులు ఉన్నాయని కవిత తరపు న్యాయవాదులు అంటున్నారు. తప్పుల ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో డిఫాల్ట్ బెయిల్ నిబంధనలు తనకు వర్తిస్తాయని కవిత పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరపనుంది. కవితను కష్టాలు వీడటం లేదు. అరెస్ట్ అయి 4 నెలలు గడుస్తున్నా కవితకు ఈ కేసులో బెయిల్ లభించలేదు. దీంతో బెయిల్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం డిఫాల్ట్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ వస్తోంది. మరోవైపు బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తోంది. తాత్కాలిక బెయిల్ కోసం కవిత తరపు న్యాయవాదులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా డిఫాల్ట్ బెయిల్ కోసం కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నిర్ణీత వ్యవధిలోగా సిబిఐ దర్యాప్తు పూర్తి చేయలేకపోవడంతో తమ క్లయింట్కు బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. వెంటనే డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఏదైనా ఒక కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి చట్టంలో పలు నిబంధనలు ఉన్నాయి. నిర్దేశించిన సమయంలో దర్యాప్తు పూర్తి చేయకపోతే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నిందితులకు బెయిల్ పొందే హక్కు ఉంటుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి నిందితులకు ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. సిఆర్పిసి 167(2) ప్రకారం ఏదైనా ఒక కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు నిర్దిష్ట గడువులోగా విచారణ పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పోలీసులు సకాలంలో ఛార్జిషీట్ దాఖలు చేయకపోతే కోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో నిందితులకు బెయిల్ పొందే అవకాశం ఉంటుంది. దీనిని డిఫాల్ట్ బెయిల్ అంటారు. ప్రతి కేసు విషయంలో డిఫాల్ట్ బెయిల్ నిబంధనలు ఒకే విధంగా ఉండవు. నేరాలు, కేసుల తీవ్రత ఆధారంగా గడువు ఉంటుంది. సాధారణంగా నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో విచారణ పూర్తి చేయడం సాధ్యం కాదని భావిస్తే దర్యాప్తు సంస్థలు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీ కోరాల్సి ఉంటుంది.
నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆ వ్యక్తి జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి నిందితుడిని విచారించాలంటే న్యాయస్థానం అనుమతి తీసుకోవాలి. హైదరాబాద్ విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డిఎస్సిని వాయిదా వేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు, విద్యార్థి సంఘాల నాయకులు యత్నించారు. ఇటీవల టీజీపీఎస్సీ నిర్ణయించిన హాస్టల్ వెల్ఫేర్, డిఏఓ పరీక్షలను రాసినట్లు తెలిపారు. వరుసగా పోటీ పరీక్షలు ఉండటంతో చదవడానికి సమయం లేదని చెప్పారు. టెట్కు, డిఎస్సికి భిన్నమైన సిలబస్ ఉండటంతో పూర్తి చేయలేకపోతున్నట్లు పేర్కొన్నారు. టెట్ ఫలితాలు తాజాగా విడుదలైన కారణంగా కొంతకాలం డిఎస్సిని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల నియామకాలు పూర్తయ్యే వరకు విద్యా వాలంటీర్లను నియమించాలని విజ్ఞప్తి చేశారు. కాగా కార్యాలయ ముట్టడికి యత్నించిన అభ్యర్థులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. మాకు డిఎస్సి 3 నెలలు వాయిదా చేసి ఎగ్జామ్ నిర్వహించాలి. డిఎస్సి ఎగ్జామ్ సిలబస్ అనేది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కనుక హెవీ సిలబస్. మాకు టెట్ ఎగ్జామ్ నిర్వహించి కనీసం 15 రోజులు కాలేదే. ఆ 15 రోజులనే మళ్ళీ మాకు డిఎస్సి ఎగ్జామ్ అని చెప్పేసి డేట్లు ప్రకటించినారు. మా సిలబస్ ఏది కంప్లీట్ కాలేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. రేపటి నుంచి జిల్లాలో పర్యటించబోతున్నారు. మొదట సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచే ఆయన పర్యటన ప్రారంభం కానుంది. రేపు మహబూబ్ నగర్ జిల్లా చేరుకొని ఉమ్మడి జిల్లా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. రేపటి నుంచి జిల్లాలో పర్యటించబోతున్నారు. మొదట సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచే ఆయన పర్యటన ప్రారంభం కానుంది. రేపు మహబూబ్ నగర్ జిల్లా చేరుకొని ఉమ్మడి జిల్లా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి వేణు, రేపటి నుంచి ప్రారంభమయ్యే పర్యటన ఎప్పటి వరకు కొనసాగుతోంది? పరిపాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక జిల్లా పర్యటనకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా మొదట తన సొంత జిల్లా మహబూబ్నగర్ జిల్లా నుండే జిల్లా పర్యటనను ప్రారంభించబోతున్నారు. మొత్తంగా అంటే రేపు ఈ మహబూబ్నగర్ నుండి ప్రారంభించేటువంటి పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక మొత్తం కూడా కలిగి అంటే అన్ని అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా ఈ పర్యటన ఉండబోతోంది. అందులో భాగంగా రేపు ఉమ్మడి జిల్లా సమస్యలపై ఏదైతే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చేరుకున్న సీఎం అనంతరం
జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి క్యాంటీన్ ని ప్రారంభించనున్నారు. ఇక జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అధికారులతో కలిసి జిల్లా సమస్యలపై అక్కడ ఉన్నటువంటి పనులు, అలాగే ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు కూడా సూచనలు చేయనున్నారు. ఇక ఈ సమావేశం ముగిసిన అనంతరం జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఇటు కార్యకర్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇక అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు కూడా ముఖ్యమంత్రి సమక్షంలో జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు హైదరాబాద్, అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్యలపై దృష్టి సారించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక జిల్లా పర్యటనపై కూడా దృష్టి సారించబోతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఇటీవల జరిగినటువంటి సమావేశంలో, ఉన్నతాధికారుల సమావేశంలో కూడా జిల్లా పర్యటనకు నేను త్వరలోనే వెళ్తానని చెప్పారు. అందులో భాగంగా రేపటి నుండి ఈ మహబూబ్నగర్ జిల్లా నుండి జిల్లా పర్యటన ప్రారంభిస్తున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతంగా పర్యటించి ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించే విధంగా కూడా ఈ సమావేశాలు నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగా రేపు మహబూబ్నగర్ జిల్లా నుండి ఈ జిల్లా పర్యటన ప్రారంభించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వేణు. హైదరాబాద్లో జరిగిన ఇద్దరు సీఎంల భేటీలో చాలా ప్రశ్నలకు సమాధానం రాలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇద్దరు సీఎంల సమావేశంలో చాలా విషయాలను చర్చించలేదని, ప్రధానంగా ఈ సమావేశం ఎందుకు నిర్వహించారో వివరణ ఇవ్వలేదని చెప్పారు. కొన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుందంటూ మీడియా వాళ్ళకి లీకులు ఇచ్చారని అంబటి అన్నారు. అసలు జనరల్గా ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు అంటే ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారని అందరూ ఎదురు చూశారు. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మీటింగ్ జరిగింది కాబట్టి వారిద్దరూ ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తారని అందరూ ఎదురు చూశారు. వాళ్ళు రాలేదు. మంత్రివర్గ సభ్యులు ఇచ్చారు. వారు కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా ఏదో రెండు మాటలు అట్లా మాట్లాడి ముక్తసరిగా మాట్లాడి వెళ్లిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రాష్ట్రంలో అనేక మంది కూడా ఇదే విధంగా భావిస్తున్నారనేది మా అభిప్రాయం. రాష్ట్రం విడిపోయినప్పుడు మొదటిగా ముఖ్యమంత్రి అయింది నారా చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేటటువంటి వెసులుబాటును ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు చట్టంలో పెట్టారు. ఎందుకనంటే రాజధాని లేని రాష్ట్రం కాబట్టి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసుకొని అప్పుడు హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళిపోతారు అనేటువంటి భావనతో ప్రధాని మోదీ ఆలోచన అంతా జాతీయ అభివృద్ధి కోసమేనన్నారు కేంద్ర సమాచార శాఖ మంత్రి మురుగన్. రాజమండ్రిలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన భారతదేశాన్ని అభివృద్ధి ప్రథమలో నడిపించడమే ప్రధాని విజన్ అని తెలిపారు. ఇక ఈ సందర్భంగా కాంగ్రెస్ పై మండిపడ్డారు. రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదని ధ్వజమెత్తారు. వచ్చింది ఈ ప్రభావాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకుని వచ్చి అత్యధిక సంఖ్యలో రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం తొలిసారి జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన సమావేశమయ్యారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం,
చంద్రబాబు రాకతో తెలంగాణ తెలుగు తమ్ముళ్లు ఫుల్ జోష్లో ఉన్నారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో సీఎం హోదాలో తొలిసారిగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు వచ్చిన చంద్రబాబుకు టీడీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపాయి. టీడీపీ అధినేత తెలంగాణలో పార్టీపై దృష్టి పెడతారా? భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తారా? చంద్రబాబు రాకతో తెలంగాణ తెలుగు తమ్ముళ్లు ఫుల్ జోష్లో ఉన్నారు. అధినేత స్వయంగా టీడీపీ శ్రేణుల ఆత్మీయ సమావేశం నిర్వహించడంతో పార్టీకి పూర్వవైభవం వస్తుందని నమ్ముతున్నారు. 10 ఏళ్లుగా తెలంగాణలో టీడీపీ కనుమరుగైంది. కానీ ఇప్పుడు చంద్రబాబు ఏపీలో అధికారంలోకి రావడం, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం, ఇద్దరు గురు శిష్యులు కావడం, ఇద్దరి మధ్య మంచి సత్సంబంధాలు ఉండటం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు తెలంగాణ తెలుగు తమ్ముళ్లు. ఇదిలా ఉంటే తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు కసరత్తు చేయనున్నారు. దీనిలో భాగమై టీడీపీ నేతలతో ఆత్మీయ సమ్మేళనం అంటున్నారు. క్యాడర్ను ఒక చోటుకు చేర్చి సరైన దశ దిశ నిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకు తెలంగాణలో టీడీపీని సన్నద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ఏపీ అభివృద్ధికి పాటుపడుతూనే మరోవైపు తెలంగాణలో పార్టీని పటిష్టం చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇదే తరహాలో తెలంగాణలో కూడా టీడీపీ కూటమిని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుత కాంగ్రెస్ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. మరోవైపు తన ప్రాబల్యాన్ని చాటుకోవాలని జనసేన చూస్తోంది. గులాబీ పార్టీ మాత్రం ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్ వన్ సైడ్ జరపాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇటు టీడీపీ అటు జనసేన బీజేపీలకు తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూటమి అవసరమనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎవరి ప్రయోజనాలు వారికి ఉన్నాయి. ఒకరు స్థానికంగా క్యాడర్ను పటిష్టం చేయాలని చూస్తుంటే మరొకరు ఎక్కువ సంఖ్యలో స్థానిక సీట్లను సాధించాలని చూస్తున్నారు. ఇలా ఎవరికి వారు పార్టీ భవిష్యత్ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కలిసికట్టుగా వెళితేనే అధికార పీఠాన్ని కొట్టగలమనే సూత్రాన్ని ఏపీలో కూటమి నిరూపించింది. దీంతో తెలంగాణలో కూడా టీడీపీ కూటమిని ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. మరి ఏపీలో మాదిరిగానే తెలంగాణలో కూడా టీడీపీ జనసేన బీజేపీలు కూటమిగా ఏర్పడే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఈ 3 పార్టీలు కూటమిగా ఏర్పడతాయా? స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి ఎలాంటి ప్రణాళికలు రచిస్తాయి? ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తాయి? ఏపీలో విజయం సాధించినట్లుగానే తెలంగాణలో కూడా కూటమి ఏర్పాటై విజయం సాధిస్తుందా? చూడాలి. మరి తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ ఎలా ఉండబోతోందో. బాపట్ల జిల్లా జువలపాలెం గ్రామంలో నిల్వ ఉన్న ఇసుక రిచ్ను కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ టీడీపీ మండల అధ్యక్షుడు మురళీకృష్ణ ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత ఇసుక విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పారు. ఎన్నికల హామీలో ఏదైతే చెప్పారో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి దిశగా సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి ఏ విధంగా మోసం చేసిందో అందరం చూశామని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ఎంఆర్ఓ, ఆర్ఐ, వీఆర్ఓలు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదో అవినీతి జరిగింది, అది జరిగింది అని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు ఎంచుకుని తర్వాత ఇసుక విధానంలో ఏ విధంగా చేశారనేది గత 5 సంవత్సరాల్లో మనం చూసాం. వాళ్ళ దోపిడీ పరకాష్ఠకు చేరింది. ఒక్కొక్క ట్రాక్టరు 7-8 వేల రూపాయలు ఇవాళ వినియోగదారుడు కొనుక్కోవాలంటే 8,000 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. 1,500 నుంచి 8,000 రూపాయలు, 6,500 ప్రజల మీద భారం వేస్తున్నారు. అదేవిధంగా లారీ చూస్తే 4,000ది 10,000, 12,000, 15,000 కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి మన గత ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో మనం చూసాం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి రావడంలోనే ఒక ఉచిత పాలసీ విధానాన్ని తీసుకొచ్చి మరి ఒక్కొక్క టన్నుకి 88 రూపాయల చొప్పున మరి ఎన్ని టన్నులు అయితే అన్ని 88 రూపాయలకి ఉచితంగా ఇసుక ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టి ఇవాళ అంతా 15 రోజుల్లోనే అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు. ఆక్సిజన్ కోసం మొక్కలు పెంచుదామని గ్రేటర్ పరిధిలో 30 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మేయర్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలి, స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటికి పైగా మొక్కలు నాటే వన మహోత్సవం కార్యక్రమం నేటి నుంచి ప్రారంభించిందని, ఇప్పటికే 60 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ప్రకృతిని కాపాడేందుకు బాధ్యతతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిందని, వాటిని కాపాడే బాధ్యత అక్కడ నివసించే స్థానికులదేనన్నారు. ఏరియాలో 1 కోటి మొక్కలను ఇంటింటికి పంపిణీ చేయడంతో పాటుగా 30 లక్షల మొక్కలు జిహెచ్ఎంసీ పక్షాన 150 మంది కార్పొరేటర్ ఏరియా లోపల అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల సహకారంతో నాటాలనేటువంటి ఒక దీక్ష తీసుకోవడం జరిగింది. మొక్క నాటడం అంటే భవిష్యత్ తరానికి వచ్చేటువంటి జనరేషన్స్కు మనం ఒక సహకారం అందించినట్టు ఇప్పుడున్నటువంటి వాళ్ళందరం. రేపు పర్యావరణం నుంచి మాస్కులు పెట్టుకొని బతికే పరిస్థితి రాకుండా పర్యావరణం రక్షించుకోవాలంటే ఈరోజు మొక్కలు పెంచడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎవరు ఎన్ని చెప్పినా, ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం కాబట్టి ప్రభుత్వం పక్షాన ఈరోజు జంట నగరాల ప్రజల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం పక్షాన దయచేసి మొక్కలు నాటడమే కాదు, దాన్ని సరైన విధంగా పెంచడం కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగం కావాలని కోరుతా ఉన్నాం. లాస్ట్ టైం లాగా ఈసారి కూడా ప్రతి ఒక్క ఇంటికి ఇవ్వడం, అన్ని చెట్లు మొక్కలన్నీ కూడా ఇంట్లలో ప్రతి ఒక్కరికి అందించేటట్టు, మరియు ఈ చెట్లని మీడియన్స్ లోపల కానివ్వండి, ఆర్ మియావాకి విధంగా కానివ్వండి, ఆర్ మన 2 సైడ్ రోడ్డు ఇరువైపులా కూడా అన్ని విధంగా ఆల్మోస్ట్ 30 lakhs ఈ ఇయర్ నాటాలనేసి గవర్నమెంట్ నిర్ణయించింది. 7,000 మొక్కలు ఎవ్రీ సర్కిల్లో ప్రారంభోత్సవం వీలు చేశారు. అండ్ అదే కాకుండా మీ అందరికీ కూడా తెలుసు, లాస్ట్ ఇయర్ మనకి 2021 లోపల మనకి గ్రీన్ ట్రీ అవార్డ్ కూడా, అంటే సిటీ అంతర్జాతీయ అవార్డు కూడా, గ్రీన్ ట్రీ అవార్డు దొరకడం మనకి చాలా సంతోషకరం. అదే మేము స్ఫూర్తితో తీసుకుని, ఎందుకంటే లాస్ట్ టైం నన్ను ఇండియాలో ఒకటే మేయర్ ఎవరైతే చూస్ అయ్యారంటే అది హైదరాబాద్ మేయర్గా నేను వెళ్ళి వాషింగ్టన్ DC లోపల మన అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ఎన్టీఆర్ జిల్లా బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం ప్రమాద ఘటనలో బాధితులను పరామర్శించారు స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాలయ్య. జిల్లా కలెక్టర్ సృజన మృతుల కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చే విధంగా ప్రభుత్వంతో చర్చిస్తానని తెలిపారు. అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వారికి 25 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 5 లక్షలు ప్రభుత్వం నుండి అందిస్తామని భరోసా ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశించడం జరిగింది. కుటుంబానికి న్యాయం జరిగే విధంగా, వాళ్ళ కుటుంబం నిలబడే విధంగా కాంపెన్సేషన్ కంపెనీ వాళ్ళతో ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పించమని చెప్పడం జరిగిందండి. 50 లక్షలు ఫర్ డెత్ అండి. ఇమీడియట్గా ఈరోజు సాయంత్రానికి చెక్ కుటుంబానికి అందే విధంగా, ఉద్యోగం ఇప్పించే విధంగా కంపెనీలోను, సో దట్ వాళ్ళకి ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా కూడా ఉంటుంది. వాళ్ళు కాస్త పేర్కొన్నాక ఉద్యోగము, సివియర్లీ ఇంజూర్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళకి ప్రాణాపాయం లేదు కానీ సివియర్లీ ఇంజూర్ అయ్యి కాస్త దానిలో మరణించడం జరిగింది. ఈరోజు మరి ఆ కుటుంబానికి జీవితకాలం నష్టపరిహారం విషయం మీద సీఎం ఆఫీస్ నుంచి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు మాట్లాడింది. మంత్రి రవీంద్ర గారు కూడా ఎవరైతే చనిపోయిన కుటుంబంలో వాళ్ళకి ఆదుకోవడం కోసం చట్ట ప్రకారం వచ్చింది కాకుండా. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్లో పర్యటించారు. గతేడాది అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించారు. జిబామ్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. ఆ తర్వాత చురాచాంద్పూర్, మోయిరాంగ్లో శిబిరాలను సందర్శించి బాధితులను పరామర్శించారు. అంతకుముందు ఆయన అస్సాంలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన కచార్ జిల్లాలో సెలార్చ్ను సందర్శించారు. ఎయిర్పోర్ట్లో అస్సాం, మణిపూర్ కాంగ్రెస్ నేతలు ఆయన్ను కలిశారు.
ఇక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను రాహుల్ సందర్శించారు. ఈ సందర్భంగా వరద బాధితులతో ఆయన మాట్లాడారు. అస్సాంలో వరదలు, కొండచర్యలు విరిగిపడిన కారణంగా ఇప్పటి వరకు 78 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా కామ్రూప్, నాగౌన్, కచార్, దుబ్రి, గోల్పరా, మెరిగావ్, హైలంకాడి, దక్షిణ సల్మారా, దిబ్రూగఢ్ సహా పలు జిల్లాలు వరదల దెబ్బకు అతలాకుతలమయ్యాయి. బ్రహ్మపుత్ర, బరాక్లతో కలిపి మొత్తం 6 నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కామ్రూప్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.